రైట్. ఇప్పుడు మీరు ఒక ప్రొఫెసర్గా ఉన్నారు. ప్రొఫెసర్గా ఉన్నప్పుడు ఇలా పాలిటిక్స్లో కూడా మీ యొక్క సే ఉండింది. యాజ్ అ ప్రొఫెసర్ మీరు చెప్పండి, స్టూడెంట్స్ అనేవాళ్ళు పాలిటిక్స్లోకి రావాలా, యూనివర్సిటీలో ఈ పాలిటిక్స్ గ్రూప్స్ అనేది ఉండడం ఎంతవరకు మంచిది, దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలని మీరు అంటారు? పాలిటిక్స్లో ఉండాలా వద్దా అని మనం నిర్ణయించే వాళ్ళం కాదు. వాస్తవానికి 18 ఏళ్ళు దాటిన పిల్లలు సీరియస్గా చాలా విషయాలపై ఇవాళ రేపు ఆలోచిస్తున్నారు. మనం అవునన్నా కాదన్నా వాళ్ళ రంగంలో ఉండటమే కాదు, వాళ్ళు చాలా క్రియాశీలకంగా కూడా పనిచేస్తున్నారు. అందుకని మనం చేయవలసింది ఏమంటే, ప్రజలు రాజకీయాల్లో పాల్గొనటానికి కావలసిన ఒక అవకాశాలను మనం కల్పించడం తప్ప మన చేతిలో ఏం లేదు. కాబట్టి ఎదిగిన పిల్లలు సొంతంగా ఆలోచించలేరు, వాళ్ళు తల్లిదండ్రుల కంట్రోల్లో ఉండటం మంచిదని నాటి కాలం. నేటి కాలం అట్లా కాదు. పాపం మనలాగా కాదు కదా, వాళ్ళు చదువుకున్నారు, ఆలోచించగలుగుతున్నారు కదా, వాళ్ళు మంచి చెడు నిర్ణయించగలుగుతారు కదా, వాళ్ళకి ఆ అవకాశం ఇద్దామని తల్లిదండ్రులు పిల్లలు చెప్పినట్టుగా వింటున్నారు, వాళ్ళ మాట ప్రకారం నడుచుకుంటున్నారు. వాళ్ళకి ఆ పాత్ర వచ్చేసింది. మనం కొత్తగా సృష్టించాలా వద్దా అనుకుంటున్నాం, కానీ ఆ పాత్ర వాళ్ళు ఎంచుకున్నారు, దాన్ని సమాజం ఆమోదించింది, అది కొనసాగుతున్నది. మనం దానికి కావలసిన అవకాశాలను ఏ మేరకు కల్పించగలమనేది సుప్రీంకోర్టు తీర్పు ఉంది. విద్యార్థి సంఘాలకు కూడా కొంత ఎన్నికలు జరగాలి అని. ఆ పరిధిలో మనం ఆ నిర్ణయాలు కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది కదా. కాబట్టి ఇట్లాంటి మార్పులు మనం అన్నా కాదన్నా అవి రాక తప్పదు, వచ్చి తీరుతాయని నేను అనుకుంటాను. Like and subscribe Eagle Media Works.